ఒక గుర్రం పగలంతా పనిచేసి సాయంకాలం తిరిగి ఫామ్కి వస్తుంది. ఈరోజు చాలా కష్టపడ్డా అండ్ అలసిపోయా కూడా అనుకొని రెస్ట్ తీసుకుంటుంది. అప్పుడు గుర్రంని కలవడానికి ఒక కుక్క వస్తుంది. గుర్రం ఆ కుక్కతో క్యాజువల్గా మాట్లాడుతూ రేపటి నుంచి కొంచెం తక్కువగా పనిచేస్తా, చాలా అలసిపోతున్నా అని చెప్తుంది. ఇది విన్న కుక్క పిల్లి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, గుర్రం ఇక్కడ ఉండాలనుకోవడం లేదంట, యజమాని చాలా కష్టపెడుతున్నాడంట, ఇబ్బంది కూడా పెడుతున్నాడంట. ఇది విన్న పిల్లి ఆవు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది, గుర్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది, యజమాని దాన్ని దారుణంగా కొడుతున్నాడంట, పాపం తినడానికి కూడా ఏం పెట్టడం లేదంట. ఇది విన్న ఆవు వెళ్ళి మేకతో ఇలా చెప్తుంది, గుర్రంకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట, యజమాని కొరడాతో కొడుతున్నాడంట అండ్ అందరి పని దాంతోనే చేయిస్తున్నాడంట. నాకు తెలిసి గుర్రం రేపు పక్కా ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఫామ్కి యజమాని దగ్గర పనిచేసే పాలేరు వస్తాడు. మేక పాలేరుతో మాట్లాడుతూ ఇలా చెప్తుంది, గుర్రం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటుందంట, అది వేరే ఫామ్ చూసుకుంటుందంట. గుర్రం అంటుంది, ఆ ఫామ్ యజమాని చాలా మంచోడంట, కొట్టడం కాదు కదా, పని కూడా చాలా తక్కువగా చెప్తాడంట. ఇది విన్న పాలేరు పరిగెత్తుకుంటూ వెళ్ళి యజమానితో ఇలా చెప్తాడు, మన గుర్రం మనకి అన్యాయం చేస్తుంది, ఉదయం అన్ని జంతువులను తీసుకొని వేరే ఫామ్కి వెళ్ళిపోతుందంట. పాలేరు మాట విన్న యజమాని కోపంతో ఊగిపోతాడు. అదే రోజు రాత్రి గుర్రంకి విషం ఇచ్చి చంపేస్తాడు. పాపం గుర్రం ఏం తప్పు చేసింది? అది ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు, నమ్మక ద్రోహం చేయలేదు, కనీసం అలాంటి ఆలోచన కూడా చేయలేదు. కానీ గుర్రం ఒక తప్పు చేసింది. అది తన మనసులో మాట దాచుకోకుండా వేరే వాళ్ళకి చెప్పడం. జీవితంలో మన మనసులో మాట ఎవ్వరికీ చెప్పకూడదు. ఎందుకంటే చాలామంది మనుషులు మీ ముందు మంచిగా నటిస్తూ మీ వెనక మీ బాధను జోక్ చేసి ఎంజాయ్ చేస్తారు, దాన్ని పలు విధాలుగా ప్రచారం చేస్తారు. అందుకే మీ ఫ్యామిలీ విషయాలు, సంపాదన విషయాలు ఎవరితో షేర్ చేసుకోవద్దు.